హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్యాస్ కిచెన్. ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఒక కప్ రైస్, మిగతావన్నీ హాఫ్ కప్లోనే తీసుకోవాలి ఫ్రెండ్స్. జొన్నలు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, మెంతులు, మఖానా. ఆల్ గ్రెయిన్స్ మనం వాష్ చేసుకోవాలి. 2 to 3 వాటర్తోని వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. నైటే నానబెట్టుకున్న గ్రెయిన్స్ అనేటివి ఇలా సాఫ్ట్గా నానిపోయి ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు 2 to 3 వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. ఇలా థిక్ పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి. అది పెద్ద బౌల్లోకి తీసుకొని ఖానాని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డ్రై రోస్ట్ చేసుకొని ఇలా క్రష్ చేసుకొని ఇలా గ్రైండర్ మిక్సర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మఖానా పౌడర్ని దోశ బ్యాటర్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గిన్నెలో రాగి పిండి తీసుకొని రాగిలో వాటర్ వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. రాగి పిండిని కూడా దీంట్లోనే వేసేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దోశ ప్యాన్ పెట్టుకోవాలి. దాని మీద ఆయిల్, వాటర్, ఆనియన్తో స్ప్రెడ్ చేసి కార్నర్స్ అనేటివి ఇలా వాటికవే వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్లో చాలా క్రిస్పీగా సూపర్ టేస్టీగా మల్టీగ్రెయిన్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా పల్లి చట్నీతోని టమాటాతోని తింటే వావ్, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. చిరుగాలి సమళ్ళే నువ్వు పిలిచావని తలచావని కబురు